ఫ్రెండ్స్ టెక్నో 1724 అందరికీ స్వాగతం. డేట్ వచ్చేసరికి మార్చి 12, 2024 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అయితే ఫస్ట్ వచ్చేసరికి ఇన్ఫినిక్స్ మార్చి 18వ తారీఖు నోట్ సిరీస్లో 2 ఫోన్స్ తీసుకొని రాబోతుంది. నోట్ 40 Pro, నోట్ 40 Pro Plus అని చెప్పేసి. ఈ ఫోన్స్ మరి ఎలా ఉంటాయో తెలియదు కానీ కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇవి మ్యాక్స్ సేఫ్తో రావచ్చు. టాప్ మోడల్ ఏదైతే ఉందో అది బ్యాక్ సైడ్ మ్యాక్స్ సేఫ్ టైప్లో మనం పవర్ బ్యాంక్స్ ఇట్లా అంటించుకోవచ్చు అనమాట. యాక్సెసరీస్ కూడా అంటించుకోవచ్చు. సో ఇది తీసుకురాబోతున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. అండ్ ఇంకొకటి ఇది ఫాస్ట్ ఛార్జింగ్ కూడా 260 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో రాబోతున్నట్లు ఇన్ఫర్మేషన్ వస్తుంది. దీనికోసం వీళ్ళు సపరేట్గా ఒక చిప్ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీనిలో ఐక్యూ ఫోన్స్లో చూస్తే సపరేట్గా పర్ఫార్మెన్స్ కోసం వీళ్ళు Q1 చిప్ అని చెప్పేసి ఒకటి యాడ్ చేస్తుంటారు. అట్లా వీళ్ళు బ్యాటరీ కోసం చిప్ అయితే యాడ్ చేస్తున్నారు ఈ ఫోన్స్లో. చీతా X1 అంట దీని పేరు. ఈ చిప్ ఏం చేస్తుందంటే బ్యాటరీ పర్ఫార్మెన్స్ని ఇంక్రీజ్ చేస్తుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఇది ఇంకా ఛార్జింగ్లో కూడా హెల్ప్ చేస్తానంటే చెప్తున్నారు. మరి చూడాలి ఎగ్జాక్ట్గా ఎలా పనిచేస్తుంది దీని గురించి అయితే మరి ప్రెజెంట్ ఏం ఇన్ఫర్మేషన్ లేదు కానీ రూమర్స్ అయితే బయటకు వస్తున్నాయి దీనికి సంబంధించి. ఈ ఫోన్స్ మార్చి 18వ తారీఖు మలేషియాలో లాంచ్ చేస్తున్నారు. చూద్దాం ఎలా ఉంటాయో ఫోన్స్ ఎంత ప్రైస్లో తీసుకొని వస్తారు. నెక్స్ట్ మన గూగుల్ నుంచి గూగుల్ 2024 ఎలక్షన్స్ కోసం మన ఎలక్షన్ కమిషన్తో పార్ట్నర్షిప్ అయితే తీసుకుంటుంది, అంటే కొలాబ్ అవుతుంది. సో కొలాబరేషన్లో భాగంగా మనకి ఫ్యూచర్లో ఇప్పుడు మనకి ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ప్రతి ఓటర్ వాళ్ళ ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలి దానికి సంబంధించి గూగుల్ సెర్చ్లో మీరు ఒకవేళ సెర్చ్ చేశారనుకోండి, ఓటుకు సంబంధించి మీకు రిజల్ట్స్ మంచిగా తీసుకురావడం, మిమ్మల్ని మోటివేట్ చేయడం, ఇట్లాంటి వాటిలో గూగుల్ అయితే హెల్ప్ చేసిద్ది అనమాట. అండ్ ఇంకొకటి పొలిటికల్ పార్టీలు అంటే తెలిసిందే మనకి, ఉన్నవి లేనివి ఉన్నట్టు మీకు న్యూస్లు అయితే స్ప్రెడ్ అవుతూనే ఉంటాయి. సో వీటిని అరికట్టడానికి కూడా గూగుల్ అయితే హెల్ప్ చేసింది. ఏదైనా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవుతున్నాయి అనుకోండి, సో వాటిని తీసేయడం వెంబటే ఎక్కువ స్ప్రెడ్ అవ్వనీయకుండా ఇట్లా రకరకాలుగా అయితే గూగుల్ అయితే ఎలక్షన్స్లో 2024 జనరల్ ఎలక్షన్స్లో అయితే హెల్ప్ చేయబోతుంది ఎలక్షన్ కమిషన్తో పార్ట్నర్షిప్ తీసుకొని. నెక్స్ట్ మనకి సామ్సంగ్ వాచ్లు అంటే మనకు గుర్తొచ్చేది రౌండ్ డైల్. మీరు ఎప్పటి నుంచో చూడండి సామ్సంగ్ వాచ్లు అన్నీ మనకి రౌండ్ డైల్తోనే ఉంటాయి. ఇప్పుడు దీన్ని చేంజ్ చేయబోతున్నట్లు రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. సామ్సంగ్ వాచ్ 7 సిరీస్లో కానీ వాచ్ 8 సిరీస్లో కానీ, ముఖ్యంగా అయితే వాచ్ 8 సిరీస్లో మనం ఇంకా స్క్వేర్ డైల్ చూడొచ్చు అని చెప్పేసి రూమర్స్ వస్తున్నాయి. వాచ్ 7 మనకి ఆగస్టులోనే లాంచ్ అవ్వచ్చు, నెక్స్ట్ ఆగస్ట్లో. ఇప్పుడు వాచ్ 6 నడుస్తూ ఉంది. మరి చూడాలి వాచ్ 7లోనే వీళ్ళు స్క్వేర్ డైల్కి వెళ్తారో లేకపోతే వాచ్ 8కి వెళ్తారో వెయిట్ చేసి చూడాలి. నెక్స్ట్ మనకి ఐక్యూ Z9 ఈరోజు అఫీషియల్గా అయితే బ్రాండ్ లాంచ్ చేసింది. నాకు అన్బాక్సింగ్ చేస్తే కానీ ప్రైస్ తెలియదు కానీ వీళ్ళు విత్ ప్రైస్ ఆఫర్స్ అయితే చెప్పారు నాకు, అంటే ఇంక్లూడెడ్ ఆఫర్స్ చెప్పారు. 17,999కి ఫోన్ వస్తుంది 18,000 రూపాయలకి అని చెప్పేసి. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ప్రైస్ కూడా మనకు అనిపిస్తుంది. ప్రైస్ 8GB ర్యామ్ మోడల్, బేస్ మోడల్ 8GB ర్యామ్ 128GBతో వస్తుంది. ప్రైస్ వచ్చేసరికి దీన్ని 19,999, 2,000 రూపాయలు కార్డ్ ఆఫర్ అయితే ఉంది. HDFC కార్డ్స్ మీద మీకు 2,000 రూపాయలు డిస్కౌంట్ అయితే వస్తుంది. సో ఇప్పుడు మీకు ఎఫెక్టివ్ ప్రైస్ వచ్చేసరికి 18,000 రూపాయలకి ఫోన్ అయితే వస్తుంది. టాప్ మోడల్ వచ్చేసరికి విత్ ఎఫెక్టివ్ ప్రైస్ 19,999కి అయితే వస్తుంది. రేపు ప్రైమ్ మెంబర్స్కి సేల్కి అయితే వస్తుంది అమెజాన్లో. ఒకవేళ మీరు నాన్ ప్రైమ్ మెంబర్స్ అయితే మాత్రం రెగ్యులర్ అందరికీ మార్చ్ 14 నుంచి సేల్కి అయితే రాబోతుంది. అండ్ వివో T3 కూడా ఒకటి ఫోన్ తీసుకొని రాబోతుంది. వివో T సిరీస్ అని మీకు తెలిసింది. ఐక్యూ G సిరీస్నే వీళ్ళు కొద్దిగా పేరు అటు ఇటుగా మార్చి కొన్ని స్పెసిఫికేషన్ అటు ఇటు మార్చి తీసుకొస్తూ ఉంటారు. వివో T3 5G వచ్చేసరికి ఫ్లిప్కార్ట్లో టేస్ట్ చేస్తూ ఉన్నారు. ఈ ఫోన్ కూడా తొందరలో వీళ్ళు తీసుకొని రావచ్చు. దీనిలో కూడా సేమ్ ఇంచుమించు ఏదైతే ఐక్యూ Z9లో మీరు స్పెసిఫికేషన్ చూసారో, మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్ కానివ్వండి, అండ్ బ్యాక్ సైడ్ కెమెరా మనకి సోనీ IMX882 సెన్సర్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఇవన్నీ ఉంటాయి. ప్రైస్ కూడా దీని 20,000 రూపాయల లోపు అయితే రావచ్చు. కాకపోతే బ్రాండింగ్ వచ్చేసరికి వివో బ్రాండింగ్తో అయితే రాబోతుంది. నెక్స్ట్ సైకిల్ ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే ఫాస్ట్ ట్రాక్ వాచ్లు, నార్మల్గా స్మార్ట్ వాచ్లు కాదు, జనరల్గా మనకి రెగ్యులర్గా యూస్ చేసే వాచ్లు ఉంటాయి కదా, ఇవి 50% డిస్కౌంట్ అయితే వస్తుంది. 50 to 60% డిస్కౌంట్ మధ్యలో అయితే అమెజాన్లో లభిస్తున్నాయి. డిఫరెంట్ వాచెస్ ఉన్నాయి. మీరు నచ్చిన వాచ్ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే వీటి మీద ఆఫర్ నడుస్తూ ఉన్నాయి. డీల్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. అమెజాన్లో సేల్కి అయితే వస్తున్నాయి ఇవి. అండ్ మీరు ఇంకా డీల్స్ చూడాలనుకుంటే మా టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళండి, దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ మీకు ఇంకా ఎక్కువ డీల్స్ అయితే మీరు చూడొచ్చు. నెక్స్ట్ మనకి యాపిల్ విజన్ ప్రోని ఫస్ట్ టైం ఒక సర్జరీలో అయితే యూస్ చేశారు. ఇంగ్లాండ్లో ఒక నర్స్ దీన్ని సర్జరీలో యూస్ చేసింది. డాక్టర్స్ అయితే యూస్ చేయలేదు. నర్సు డాక్టర్కి హెల్ప్ చేస్తుంటుంది కదా సర్జరీలో, ఆమె అయితే యూస్ చేసింది. ఇంతకుముందు కూడా ఏమో యూస్ చేస్తుంది అంటే మైక్రోసాఫ్ట్ HoloLens ఉండే కదా, వాటిని యూస్ చేసేది. ఇప్పుడు ఫస్ట్ టైం యాపిల్ విజన్ ప్రోని యూస్ చేసినట్టు చెప్తూ ఉంది. ఈ నర్సు పేరు వచ్చేసరికి సూర్వి. ఈమెకి ఎలా హెల్ప్ అయిందంటే సర్జరీలో యాపిల్ విజన్ ప్రో ఏమని చెప్తున్న ప్రకారం ఏదైతే డాక్టర్స్కి టూల్స్ అందిస్తూ ఉంటారు కదా నర్సులు, వాళ్ళకి ఏం కావాలంటే అందిస్తూ ఉంటారు. సో వీళ్ళకి ప్రిసైజ్గా అంటే ఏ టూల్ కావాలి, ఇప్పుడు స్పైనల్ సర్జరీ జరుగుతుంది అక్కడ, దానికి తగ్గట్టు కట్ చేయడానికి ఏ టూల్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది, ఎంత డీప్గా కట్ అవుతుంది, ఇట్లా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈమెకి ముందుగానే అక్కడ తెలుస్తుందంట. దాని ప్రకారం ఏమో ఒక టూల్ని అయితే డాక్టర్కి అయితే ఇస్తూ ఉంది. సో దానివల్ల డాక్టర్స్ కూడా చాలా హెల్ప్ అవుతుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. కాకపోతే డాక్టర్స్ యూజ్ చేయకపోవడమే మంచిది, ఎందుకంటే ఈ విజన్ ప్రో మనం పెట్టుకుంటే ముందంతా మనకు బ్లర్గా అనిపిస్తూ ఉంటుంది, అంత నీట్గా అయితే కనిపించదు. నర్సులోకే కానీ డాక్టర్స్ మాత్రం వాడకపోవడమే మంచిది. నెక్స్ట్ మనకి అమెరికాలో కుర్రోళ్ళు 14 సంవత్సరాల పిల్లలు వీళ్ళు డీప్ ఫేక్ యూస్ చేసి వాళ్ళ స్కూల్ పిల్లలు ఉంటారు కదా అమ్మాయిలు, వాళ్ళ న్యూడ్ వీడియోస్ క్రియేట్ చేయడం ఇట్లాంటివి చేశారు.
పోలీసులు అయితే వీళ్ళని పట్టుకున్నారు. వీళ్ళకి దగ్గర దగ్గర 5 సంవత్సరాలకు జైలు శిక్ష పడవచ్చు వాళ్ళ చట్టాల ప్రకారం. అండ్ ఫైన్ కూడా వేస్తున్నారు $5,000 అట్లా. ఏ డీఫేక్ వీడియోలు మనం ఇండియాలో కూడా చూస్తూ ఉన్నాం. వైడ్గా బాగా ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి. సో ఇట్లాంటివి మీరు చేసే ముందు ఆలోచించండి. ఇప్పుడు ఫ్యూచర్లో వీటి మీద చట్టాలు అయితే చాలా స్ట్రిక్ట్గా అయితే చేస్తాయి గవర్నమెంట్స్ అయితే. రీసెంట్గా రష్మిక వీడియో ఒకటి బాగా వైరల్ అయింది కదా, వాళ్ళని కూడా పట్టుకుని ఎవరైతే ఆ వీడియోని తయారు చేశారో వాళ్ళని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. సో ఇది అంత ఈజీగా అయితే వదలట్లేదు, కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి వీటిని యూజ్ చేసే ముందు. నెక్స్ట్ సెకండ్ కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే గిరీష్ అడుగుతున్నారు, ఐఫోన్స్కి వాళ్ళ ఛార్జర్ యూజ్ చేయాలి, థర్డ్ పార్టీ ఛార్జర్స్ యూజ్ చేయొచ్చు అని అడుగుతున్నారు. ఐఫోన్ రీసెంట్గా యాపిలే చెప్పింది మా ఫోన్స్కి మీరు వేరే ఛార్జర్స్ యూజ్ చేయొద్దు అని చెప్పేసి, వాళ్ళ ఛార్జర్స్ యూజ్ చేయమని చెప్పేసి యాపిల్ ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసింది. ఎందుకంటే రీసెంట్గా కొంతమంది థర్డ్ పార్టీ ఛార్జర్స్ యూజ్ చేస్తుంటే అవి కాలిపోతున్నాయి. ఐఫోన్ 15 Pro Maxలో కొన్ని కాలిపోతూ ఉన్నాయి. సో అందుకని యాపిల్ ఈ ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేసింది. యాపిల్ అనే కాదు, ఏ బ్రాండ్ అయినా కానీ నేను ఎప్పుడు వాళ్ళ ఛార్జర్స్, వాళ్ళ బ్రాండెడ్ ఛార్జర్స్ వాడడానికి ట్రై చేయండి. థర్డ్ పార్టీ ఛార్జర్స్ కంటే అవే కొద్దిగా మనకి సేఫ్టీ అయితే ఉంటాయి. అండ్ ఇంకొకటి చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ వేరే ఛార్జర్ యూజ్ చేసి మీరు సర్వీస్ సెంటర్కి తీసుకెళ్లారనుకోండి, వాళ్ళు అట్లా కూడా ఇప్పుడు మీకు వారంటీలో ఉన్నా కానీ మీరు మా ఛార్జర్ యూజ్ చేయలేదని చెప్పేసి అది మీకు ఛార్జ్ చేసే ప్రమాదం కూడా ఉంటుంది అనమాట. సో బెటర్ మ్యాక్సిమం మీరు యూజ్ చేయాలనుకుంటే థర్డ్ పార్టీ ఛార్జెస్ కాకుండా కంపెనీ ఛార్జెస్ యూజ్ చేయండి. అండ్ పవర్ బ్యాంక్స్ యూజ్ చేయాలనుకుంటే యూజ్ చేసుకొని పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. రీసెంట్గా తమిళనాడు గవర్నమెంట్ ఒక కెమికల్ని బ్యాన్ చేసింది. అంటే మీరు ఈ న్యూస్ గుర్తుండే ఉంటుంది మీకు, క్యాండీస్ ఉంటాయి కదా, పీచు మిఠాయిలు, రంగురంగుల పీచు మిఠాయిలు తమిళనాడు గవర్నమెంట్ బ్యాన్ చేసినట్టు మీకు చెప్పాను. ఎందుకంటే దానిలో ఒక కెమికల్ అయితే ఉంటుంది, రొడామైన్ బి అని చెప్పేసి. సో ఇది చాలా ప్రమాదకరం, మనకి చాలా వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది, క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం అయితే ఉంటుంది. సో దీన్ని బ్యాన్ చేసింది. ఇప్పుడు బెంగళూరు గవర్నమెంట్ కూడా ఈ కెమికల్ని అయితే బ్యాన్ చేసింది. కెమికల్ తయారు చేసే ఫుడ్స్ ఉంటాయి కదా, ఈ రంగులు రావడానికి వేస్తుంటారు అన్నమాట వీటిని. ఈవెన్ మంచూరియా ఉంది కదా, మంచూరియాలో కూడా రంగులు రావడానికి ఇట్లాంటి కెమికల్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. రంగురంగులు పీచు మిఠాయిలు యూజ్ చేస్తూ ఉంటారు. క్యాండీస్ అయితే ఈ కలర్ క్యాండీస్ అయితే కంప్లీట్గా బ్యాన్ చేసేసింది, రంగు పీచు మిఠాయిల్ని. అండ్ ఇట్లా కూడా ఎవరైతే మంచూరియా ఇట్లాంటి వాటిలో కూడా ఈ కెమికల్ యూజ్ చేస్తే రొడామైన్ బి, వాళ్ళని అరెస్ట్ చేస్తాం, కఠినంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం అని చెప్పేసి కర్ణాటక గవర్నమెంట్ అయితే హెచ్చరిస్తుంది. నెక్స్ట్ మనకి ట్విట్టర్లో ఒక యూజర్ ఏమో పేరు కావేరి, ఆమెకి జరిగిన ఒక సంఘటన అయితే షేర్ చేసుకుంది. ఇది కూడా యూజ్ చేసి చేస్తారనమాట స్కామర్స్. ఇట్లాంటి సంఘటనలు మనం చాలా చూసాం రీసెంట్ టెక్ న్యూస్లో. ఇది వీళ్ళు ఏం చేస్తారంటే మనకు ఫోన్ చేస్తారు, ఈమెకు ఫోన్ వచ్చింది, మీ అమ్మాయి మా దగ్గర ఉంది, పోలీసుల్లో కాల్ చేశారు వాళ్ళు, మీ అమ్మాయిని మేము అరెస్ట్ చేస్తాము, మీ అమ్మాయి మా దగ్గర ఉంది, మీ అమ్మాయి మీ ఏరియా ఎమ్మెల్యే ఉంటుంది కదా, వాళ్ళ కొడుకు న్యూడ్ వీడియోస్ తీసి ఆయన బెదిరిస్తుంది అని చెప్పేసి కాల్ చేశారు. సో ఆమెకేం అర్థం కాలేదు, మా అమ్మాయి అలా చేయదని చెప్పేసి అనుకుంది. కానీ ఒకసారి మా అమ్మాయితో మాట్లాడించండి అని చెప్పింది. మాట్లాడించండి అని చెప్తే వీళ్ళు వాయిస్ కూడా క్లోజ్ చేస్తారనమాట. అమ్మాయి మాట్లాడడానికి ఫోన్ ఇచ్చి మమ్మ ముజే బచావ్ అని చెప్పేసి, అంటే అమ్మ నన్ను కాపాడన్నట్లుగా 2-3 సార్లు అనిపించి అక్కడితో కట్ చేసేసారన్నమాట కాల్. ఈమెకు అప్పటికి డౌట్ వచ్చింది, కానీ మళ్ళీ వాళ్ళ ఫోన్ కోసం వెయిట్ చేసింది. మళ్ళీ వాళ్ళు ఫోన్ చేశారు. ఫోన్ చేసి మీ అమ్మాయి కాంప్రమైజ్ అవ్వడానికి ఒప్పుకుంది, మనం మాట్లాడుకుందాం, మన ఇద్దరం మాట్లాడుకొని తేల్చుకుందాం అని చెప్పేసి ఒక డబుల్ డీలింగ్ అనమాట, వీటి గురించి మాట్లాడడానికి ట్రై చేశారు. కానీ ఆమె ఒప్పుకోలేదు. మా అమ్మాయితో మాట్లాడించండి అని చెప్పేసి అడిగింది. వాళ్ళు సీరియస్ అయ్యి ఇట్లా అయితే నేను ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాను, కేసు పెడతాను, మీరు అంతా కోర్టులో తేల్చుకోవాల్సి ఉంటుంది అది అని చెప్పేసి సీరియస్ అయ్యాడంట. ఏమో కూడా సరే కోర్టులోనే తేల్చుకుందాం, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి అని చెప్పేసి ఏమో కూడా సీరియస్గా మాట్లాడి ఫోన్ పెట్టేసి అమ్మాయి నెంబర్ ఉంటుంది కదా, వాళ్ళ కూతురు నెంబర్కి డైరెక్ట్గా కాల్ చేసింది. వాళ్ళ కూతురు నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళ కూతురు నేను బయటే ఉన్నానమ్మా వస్తున్నాను ఇంటికి అని చెప్పేసి చెప్పింది. ఇట్లా ఉంటుంది అనమాట. సో ఇట్లాంటి మీ ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు ఎవరైనా మీకు కొంతమంది డబ్బులు కూడా అడుగుతుంటారు, ఫోన్ చేసి అన్న అర్జెంటుగా డబ్బులు కావాలి, నేను హాస్పిటల్లో ఉన్నాను ఇదని చెప్పేసి. అవతల వాళ్ళు మీ ఫ్రెండో మీ రిలేటివ్ లాగే ఉంటుంది, వాయిస్ కూడా అలానే ఉంటుంది. కాకపోతే ఫోన్ నెంబర్ మాత్రం వాళ్ళది కాదు, ఫోన్ నెంబర్ వేరే నెంబర్ నుంచి చేస్తుంటారు వీళ్ళు. మీరు ఏం చేస్తారంటే ఇట్లా ఎవరైనా మీకు కాల్ చేస్తారనుకోండి, ఒరిజినల్ నెంబర్ ఉంటుంది కదా, ఇప్పుడు వీళ్ళ అమ్మాయి ఏం చేసింది, వాళ్ళ అమ్మాయికి ఫోన్ చేసింది. వాళ్ళ అమ్మాయికి ఫోన్ చేస్తే ఒరిజినల్ నెంబర్కి, రోజు యూజ్ చేసే నెంబర్కి. సో అప్పుడు అమ్మాయి ఎక్కడ ఉంది, అమ్మాయి ఏమో తెలిసింది. సో ఇట్లా మీరు వాళ్ళ ఒరిజినల్ నెంబర్కి కాల్ చేయండి. ఎవరైనా ఫోన్ చేసి అర్జెంట్గా యాక్సిడెంట్ అయింది అని చెప్పేసి, నాకు డబ్బులే అని చెప్పేసి, మీకు తెలిసిన వాళ్ళలాగే వాయిస్ ఉంటుంది, వాయిస్ని కూడా వీళ్ళు క్లోన్ చేస్తూ ఉన్నారు. కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉంది. దీనికి సంబంధించి చాలా రీల్స్ కూడా చేసాం, మనం షార్ట్స్ కూడా చేసాం, రీసెంట్ చాలా టెక్ న్యూస్లో కూడా చెప్పాను. ఇట్లాంటివి ఎక్కువ అయిపోయినాయి, ఇప్పుడు డీప్ ఫేక్ యూజ్ చేస్తున్నారు. ఈవెన్ వీడియో కాల్స్ కూడా నమ్మొద్దు, అవతల ఫేస్ వాళ్ళలాగే ఉంటుంది. మీకు వీడియో కాల్ చేస్తే ఓన్లీ వాళ్ళ ఒరిజినల్ నెంబర్కి మాత్రమే కాల్ చేసి మీరు కన్ఫర్మేషన్ చేసుకోండి, వాళ్ళలో కాదు, అప్పుడే మీరు సేఫ్. లేకపోతే మాత్రం డబ్బులు గోయిందా. ఈ ఫ్రెండ్స్ వరకు న్యూస్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చింది, నాకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.